రాష్ట్రంలో ఒకవైపు డీజిల్కు పెట్రోల్కు ఎటువంటి కొరత లేదని వివిధ మాధ్యమాల ద్వారా పోలీస్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నా అవి ఎక్కడ మాత్రం ఆచరణలోకి రావడం లేదు. మేడ్చల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలోని ప్రైమార్క్ ఎదురుగా ఉన్న లక్ష్మీసాయి హెచ్పి పెట్రోల్ బంక్లో దినోత్సవ పరిస్థితి ఎదురైంది. వాహనాలను పెట్రోల్ పంపు నిర్వాహకులు లోపలికి అనుమతించకపోవడంతో వాహనాలను బయట పార్క్ చేసిన వాహనదారులు రేషన్ షాప్ వద్ద క్యూ లైన్లో నిల్చున్నట్లు చేతిలో వాటర్ బాటిల్ క్యాన్లు పట్టుకుని మండు టెండర్లో సైతం క్యూలో నిలబడ్డారు. క్యూలో నిలిచిన వారికి మాత్రమే పెట్రోల్ ఫీజులు అమ్మకాలు చేపడుతున్న పంపు నిర్వాహకులు ఇదేంటోని ప్రశ్నిస్తే ప్రజలంతా ఒకేసారి వస్తే మేమేం చేయాలంటూ సమాధానం ఇచ్చారు. కార్లు, భారీ వాహనాలకు సప్లై లేకుండా కేవలం పెట్రోల్ మాత్రమే బాటిళ్లలో సరఫరా చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేసిన ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి పనితనానికి అద్దం పడుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని వివిధ శాఖల గురించి సమన్వయంతో పనిచేసి ప్రజల కష్టాలను తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు. पैसा दे दिया ना रे तुमको 200 उधर है हो गया देख